రైట్ సోమనాథ్ని వదిలేసే టైం అయిందన్నమాట. వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సోమనాథ్ని. మార్నింగ్ దర్శనం అయిపోయింది, అలానే ఎడిటింగ్లో ఉండే అనమాట. ఎడిటింగ్లో కూర్చొని అట్లా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. అయిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ద్వారకాకి స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ద్వారకాకి వెళ్ళిపోయి ద్వారకాలో 1 or 2 days స్పెండ్ చేసేసుకొని అటు నుంచి డైరెక్ట్ రాజస్థాన్కి ఎంట్రీ అయిపోతాం ఇక. సో అది ప్లాన్ అయితే. సో సోమనాథ్ అయితే చాలా ప్రశాంతంగా ఉండే అనమాట. ఇక్కడే చాలా 2 days వరకు టైం స్పెండ్ చేశాను ఇక్కడే. సో ఈ 2 daysలో ఆల్మోస్ట్ పార్కింగ్లోనే ఉన్నాను, బయటికి ఎక్కడ వెళ్ళలేదు. బయట అంటే లోకల్ నియరెస్ట్ చూడడానికి కూడా ప్లేసెస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. లాస్ట్ టైం మీన్స్ అంటే లాస్ట్ ఇయర్ చార్ధామ్ సిరీస్ ఒకటి చేసాం కదా మనం. సో ఆ చార్ధామ్ సిరీస్లో భాగంగా ద్వారకాకి విజిట్ చేస్తాను అనమాట. ద్వారకా నుంచి అటు నుంచి ఇట్లా సోమనాథ్కి వచ్చి సోమనాథ్లో దర్శనం చేసుకొని అటు నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన చార్ధామ్ సిరీస్లో ఉంటాయి అనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లేలిస్ట్ కంప్లీట్గా చేసి పెట్టేస్తాను చార్ధామ్ సిరీస్ మొత్తాన్ని. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి చార్ధామ్ సిరీస్ని. దట్స్ ఇట్. మొత్తానికైతే ఇప్పుడు హైవేకి వచ్చేసేస్తాం. స్ట్రైట్ ఒకటే స్ట్రెచ్ అనమాట ద్వారకా వరకు. స్ట్రైట్ వెళ్ళిపోదాం ఇక. మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా టెంపుల్కి దర్శనానికి వెళ్ళాను కదా, అక్కడ చెప్పులు పోయాయన్నమాట. సో చెప్పులు తీసుకోవాలి ఇప్పుడు మనము. ఒక పేరు చెప్పులు తీసేసుకుంటే మనకి డ్రైవింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, ఇట్లా వితౌట్ స్లిప్పర్స్ డ్రైవ్ చేయడము. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా చెప్పులు తీసుకోవాలి. చూద్దాం ఎక్కడన్నా అవైలబిలిటీ ఎక్కడున్నాయో నియరెస్ట్ ఆన్ ది వేలో రోడ్లలో ఎక్కడన్నా దొరికితే తీసేసుకుందాము. అండ్ ఇంకొకటి ఉందన్నమాట, జుట్టు బాగా పెరిగిపోయింది, కటింగ్ చేయించుకోవాలన్నమాట. కటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడైనా పాసిబిలిటీ అయితే కటింగ్ చేయించుకొని చెప్పులు కొనుక్కొని డైరెక్ట్ వెళ్ళడానికి ట్రై చేద్దాము. ద్వారకాకి డైరెక్ట్ వెళ్ళడం అనమాట ఇక. కానీ భలే మజా ఉంటుంది అబ్బా. అసలు రేపు ఏంటో తెలియదు, నెక్స్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు, ఏ స్టేట్లో ఎక్కడ కటింగ్ చేయించుకుంటున్నా తెలియదు. లాస్ట్ టైం మనం ఎక్కడ కన్యాకుమారి దగ్గర చేయించినట్టున్నాము. కన్యాకుమారి దగ్గర కటింగ్ చేయించిండే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అనమాట. లైక్ అంటే ఎక్కడో తమిళనాడులో కటింగ్ చేయించుకొని మళ్ళీ గుజరాత్లో కటింగ్ చేయించుకుంటున్నాం. ఒక్కో స్టేట్లో బ్రష్ చేస్తాం, ఒక్కో స్టేట్లో స్నానం చేస్తాం, ఒక్కో స్టేట్లో కటింగ్ చేయించుకుంటాం, ఒక్కో స్టేట్లో. లైఫ్ అయితే టూ మచ్ స్క్రోల్ అవుతూ ఉంది అనమాట. మజా వస్తుంది, కాకపోతే అట్లానే ధూళి కూడా తీరుతుంది. బట్ ఈ మజాతో ధూళ కనిపించట్లేదు అనమాట, ధూళి ఏరేది అస్సలు కనిపించట్లేదు. ద్వారకాకి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10:30 చూపిస్తుంది. మనం ఎలాగో 10:30 వరకు అయితే రీచ్ అవ్వము, మెల్లిగా వెళ్తాం కాబట్టి. చూద్దాం, ఇవాళ నైట్కి 80% ద్వారకాకి రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. Take the next left toward National Highway 51, then turn left. भाई इधर चप्पल का दुकान दूसरा नहीं है, चप्पल का दुकान बंद है, दूसरा नहीं है। ठीक है ठीक, फोन करना, फोन करके आएगा। भैया अभी शॉप खोलेगा भाई थोड़ा, शॉप खोलेगा अभी। कौन बोल रहे? मैं चप्पल के लिए आया था, शॉप बंद है, अभी खोलते हैं क्या बोल के पूछने के लिए फ़ोन कर। नहीं आज नहीं खुलेगा, आज अमावस्या तो बंद रहता है पूरा दिन। ऐसा अभी तो अवेलेबल नहीं है। हाँ 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 ठीक है भैया, थैंक यू। సో ఫైనల్లీ మొత్తానికైతే చెప్పులు లేవు ఇంకా ఇవాళ. ఇక్కడ కూడా షాపులు ఉండవంట, ఇవాళ అమావాస్య ఉందంట, షాపులు బంద్. సో ఖాళీ చెప్పులు లేకుండానే ఇప్పుడు డ్రైవ్ చేయాలి మనం. ఇంకా ఇప్పటికే పెయిన్ వచ్చేస్తుంది. సో చూద్దాం ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా స్లోగా వెళ్ళిపోవడం ఇక.
ఫైనల్లీ ఇంకా ద్వారకాకి 66 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా ఆగిపోతున్నాను ఇక్కడే. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయాను అనమాట. నారా పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ. సో ఈ పెట్రోల్ బంక్ దగ్గరనే సైడ్కి ఆపేసేస్తాను వెహికల్ని. ఇక కాసేపు పడుకున్న తర్వాత ఓపికంటే కంటిన్యూ అవుదాం. లేదంటే పడుకొని లేచిన తర్వాత ఎప్పుడు లేస్తామో తెలియదు. మార్నింగ్ లేస్తామా లేదంటే మధ్యరాత్రి లేస్తామో తెలియదు. మొత్తానికి అయితే ద్వారకా రీచ్ అయిపోతాము రేపు. ఇవాళైతే ఇప్పుడైతే పడుకుందాం. ఇంకా రేపు మార్నింగ్ పొద్దున్న లేస్తే లేట్ అయితే మాత్రం ఏం చేయలేము, ఇంకా ఇక్కడ అయిపోవాల్సి వస్తుంది. ఎండ మళ్ళీ ఎక్కువైందంటే. సో చూద్దాం ఏమవుతుందో. యాస్టేజ్గా కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసేది ఉంది. వీళ్ళతో వైఫై పాస్వర్డ్ ఏమైనా అడిగి చూద్దాం. వైఫై పాస్వర్డ్ అని దొరికిందంటే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాము. దగ్గర 6 days పైన అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక నేనైతే యూట్యూబ్లో. చూద్దాం ఏమైద్దా. ఇప్పుడైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటున్నాను ఇక నేను. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Flying Traveler. Top down, hear the sound of the breeze carrying us away. Dust in the rear view, free as a bird. This is our time, no matter what they say. Every mile behind only brought us here. Now the road is clear. Shotgun ride on my Friday night. Sunset fire. సో రైట్, ఫైనల్లీ బ్యాక్ టు హైవే. ఫ్రెష్ అయిపోయి మంచిగా అక్కడ నాయరా పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి 66 కిలోమీటర్స్ ఉంది ద్వారకా. సో డైరెక్ట్ హిట్ చేద్దాం ద్వారకాని. ఇంకా ఇవాళ వెళ్ళిపోయిన వరకు మనకు ఆల్మోస్ట్ ఎండ గట్టిగా స్టార్ట్ అయిపోద్ది. బయటకి ఎక్కడ వెళ్ళేది ఉండదు. ఎక్కడైనా ఒక ప్లేస్ చూసుకొని అక్కడే హాల్ట్ చేసుకోవడమే అవుతుంది మనకి. ఇంకా ఇవాళంతా మ్యాక్సిమం ఈవినింగ్ అట్లా వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. ఇక ఇవాళ వాట్ నెక్స్ట్ అనేది రేపు చూద్దాం. దట్స్ ద ప్లాన్. లెట్స్ గో హిట్ ద ద్వారకా. Top down, hear the sound of the breeze carrying us away. Dust in the rear view, free as a bird. This is our time, no matter what they say. Every mile behind only brought us here. Now the road is clear. Shotgun ride on my Friday night. Sunset fire burning in our eyes. Let's see the past in the past and deal with it another day. All we got is this open road. దానికైతే ద్వారకామయికి అయితే రీచ్ అయిపోయాం మనం. సో ఫైనల్లీ మొత్తానికైతే ద్వారకా ఎంట్రన్స్లో ఉన్నాము. లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైనా మంచి పార్కింగ్ చూసుకొని వ్యాన్ని పార్కింగ్ చేసేసుకున్న తర్వాత దర్శనానికి ఇప్పుడే వెళ్ళిపోదాము. ప్రశాంతంగా ఉంటుంది, మార్నింగ్ టైం కాబట్టి. ఆల్రెడీ స్నానం చేసేసాము. వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని పార్కింగ్ చేసుకున్న ముందు పార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని విజిట్ ద టెంపుల్. వన్వే जा सकते. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తే ద్వారకా టెంపుల్ వెళ్తుంది అనమాట డైరెక్ట్. సో ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇది ద్వారకా టెంపుల్ రోడ్. సో మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ముందర పార్కింగ్ చేసుకున్నాము. పార్కింగ్ చేసుకొని వచ్చేసి డైరెక్ట్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళిపోదాం అనమాట. లాస్ట్ టైం వచ్చా మనం ఇక్కడ ఆల్రెడీ అన్ని గల్లీలు మొత్తం తిరిగామన్నమాట. నేను, శివగాడు, నా ఫ్రెండ్ పొట్టోడు ఉంటాడు కదా శివగాడు. సో వాడు అందరం కలిసి ఇట్లకించి మొత్తం చాలా తిరిగినాం అనమాట. అందుకే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. పార్కింగ్ ఒక దగ్గర ఉంటుంది బ్యాక్ సైడ్లో, అక్కడికి వెళ్ళిపోదాము. టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తుంది పార్కింగ్. సో అక్కడికి వెళ్ళిపోయి వ్యాన్ని అక్కడ పార్క్ చేసేసుకుంటే టెంపుల్ కూడా దగ్గర ఉంటుంది. సో వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కన్నా చూడాలనుకుంటే ద్వారకా సిరీస్ ఉంటుందన్నమాట.
సో చార్ధామ్ సిరీస్లో ద్వారకా సిరీస్ ఉంటుంది. ఆ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది టెంపుల్ ఎక్కడెక్కడ ఏంటి అనేది. అండ్ ఇందులో కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓవరాల్గా. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మాత్రం ఆ వీడియోస్ చూడండి. సో మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఈ వెహికల్స్ చాలా కనిపిస్తాయి. ఇది మొత్తం వీళ్ళు ఓన్గా డిజైన్ చేసిన అనమాట. కంప్లీట్ గూడ్స్కి వాడతారు ఇవి. హలో, హాయ్. కెన్ ఐ హెల్ప్ యూ? నో నీడ్, థ్యాంక్ యూ. సో ఎదురుగా కనిపించేది మనకి మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు పార్కింగ్ ఉంటుంది అక్కడ. సో ఫైనల్లీ మొత్తానికైతే ద్వారకాకి రీచ్ అయిపోయాం. వచ్చి రాగానే అసలు స్వాగతం ఎట్లంతో చూస్తారు కదా, అసలు మొత్తం పూజ అవి జరుగుతున్నట్టున్నాయి. ఏదో ర్యాలీ జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసుకొని తొందరగా అక్కడికి వెళ్ళిపోయి ర్యాలీలో కాసేపు ఉండి అక్కడి నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక వచ్చినప్పుడే అసలు కంప్లీట్గా వైబ్స్ అన్నీ మారిపోయినాయి నిజంగా. అసలు మైండ్ మొత్తం కొంచెం డల్నెస్ నుంచి ఏదో ఇట్లా స్పార్క్ వస్తే ఎట్లా అవుతుందో అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇప్పుడు నాకు. చాలా అంటే చాలా అసలు ఈ ఫీలింగ్ నాకు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే అయ్యింది. ద్వారకాకి రీచ్ అయిన తర్వాత అదేంటో తెలియదు, ఈ ప్లేస్లో ఏదో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది నిజంగా. అది ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది యాక్చువల్గా అయితే. సో అదనమాట. నా ఫేస్లో మొత్తం కంప్లీట్ చేంజెస్ చూడవచ్చు మీరు, ఎట్లా ఉందో సిచ్యువేషన్. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం ద్వారకాని ఫస్ట్ అయితే.